ఈ ఇంటి గేటు దాటి ఎవరైనా సరే లోపలికొస్తే ఈ సెక్యూరిటీ డివైస్ అలారం మోగుతుంది. అయిందా? మూసుకొని పక్కకు రా. ఏదో ట్రై చేసాం గురు. పెద్ద ట్రై చేస్తున్నాడు. బిగ్ బాస్, మేమందరం కలిసి పని అయితే మొదలు పెట్టాం. డబ్బు దొరికేలా చూడు. నాకే కనిపించాలి ప్లీజ్. కమ్ 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 ఫాస్ట్. ల్యాప్టాప్ ఇవ్వరా. ఫస్ట్ ఈ సీసీ కెమెరాలని డీయాక్టివేట్ చేయాలి. అలాగే ఇందులో ఉన్న మన ఫుటేజ్ కూడా మొత్తం డిలీట్ చేయాలి. ఈ ఇంటి ఓనర్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఎవరైనా గేట్ దాటి లోపలికి వస్తే ఈ సైరన్ మోగడం మొదలు పెడుతుంది. అంతలోపల మన పని మనం ఫినిష్ చేసుకోవాలి. సైరన్ మోగడం మొదలు పెట్టిన తర్వాత ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా బయటకు వెళ్ళిపోవాలి. కమన్ శ్రద్ధ, పెట్రోల్, డూ ఇట్ ఫాస్ట్. ఓకే గురు, త్వరగా రా. ఫారెన్ సరుకు ఆంటీ కాదు, నైటీ. షర్టుకి నైటీకి ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలని చిన్న పంచెలు ఒకటే ఆశ. నైస్గా ఉంది, చెయ్యేస్తే జారిపోతుంది. ఆ సినిమాలో ఆంటీ నైట్ టైం నైటీలో వచ్చాక అంకుల్ ఎందుకు అదోలైపోతాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమైంది? శ్రద్ధ, ఇల్లు ఇదే కదా, ఎక్కడ వెతికినా డబ్బు కనపడడం లేదు. 100% ఇదే ఇల్లు. ఆ రోజు వ్యాన్ ఇదే ఇంటికి వచ్చింది, నేను చూశాను. జాగ్రత్తగా వెతుకుతాను రా. కమ్. Run fast! Sudha, come on! Petrol! త్వరగా రండి. Run fast! Come on! Hey! Right! శ్రద్ధ, మీరిద్దరు వెళ్ళి కార్లో కూర్చోండి. నేను వాళ్ళకి నా ఫోన్ నంబరు, అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వస్తాను. जाने
ఛా, ఈ ఒక్క డీల్ కంప్లీట్ అయి ఉంటే మనందరి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అంతా మీ వల్లే మొత్తం స్పాయిల్ అయిపోయింది. మిమ్మల్ని నమ్ముకుని గుడ్డిగా వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని అంత ఈజీగా నమ్మలేదు నేను. ఫస్ట్ టైం నిన్ను నమ్మి మోసపోయాను నేను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? ఒక అమ్మాయి దొంగతనం చేయాలనుకుందంటే తనకి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. నేనేం కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా ఏంటి? ఆ వ్యాన్ ఆ ఇంటికి వెళ్ళడం నేను నా కళ్ళారా చూశాను. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇంత కష్టపడి ప్లాన్ చేసి కూడా ఒట్టి చేతులతో రావాల్సి వచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు వట్టి చేతులతో రావడం నీకు అలవాటేమో గురు, కానీ ఇవాళ వరకు ఎప్పుడు నేను వట్టి చేతులతో వచ్చిందే లేదు గురు. కూల్చాం, సిమ్ సిమ్ కూల్చాం. రేయ్, చీఫ్ పిల్లల ఈ లోకల్ ట్రిక్స్ అన్ని చేయడం మానేమని చెప్పాను కదరా. హలో, ఇలాంటివన్నీ నీకు అర్థం కాదులే గురు. వీటిని అమ్మితే కనీసం 30,000 రూపాయలు వస్తాయి. ముందు ఆ తేడా సైడ్ దగ్గరికి బండి పోనీ. సేటు ఎంతో కష్టపడి స్కెచ్ చేసి మరి వెళ్ళి ఇంత విలువైన వస్తువులను కొట్టుకొస్తే ఇంతేనా ఇచ్చేదే? నువ్వు చూస్తే ఊరంతా పెద్ద ఫేమస్ తేడా సేట్ అనే. కాస్త మా టాలెంట్ గుర్తించండి సేటు. ఎలాగా? చూడు, కోట్లు విలువ చేసి ఆడి కార్ తెచ్చినా కూడా నెక్స్ట్ డేకి సెకండ్ హ్యాండే అవుతుంది. అలాంటిది ఇంత చిన్న చిన్న వెండి ఐటమ్స్ తీసుకొచ్చి ఇంతేనా అని అడుగుతున్నావా? నీకు అసలు మర్యాద ఏమైనా ఉందా? వీటికి ఇచ్చిందే నీకు చాలా ఎక్కువ. కావాలంటే తీసుకుని వెళ్ళిపో. వదిలే సేటు. సేటు, నీకు ఒక విషయం చెప్పనా? ఏంటది? లుంగి సరి చేసుకో. ఎందుకు? మూడో కాలు కనపడుతుంది చిరాగ్గా. మూడో కాల? గురు, పేరుకేమో పెద్ద తేడా సేటు. మనం అంత కష్టపడి కొట్టుకొచ్చిన దానికి విలువ ఇవ్వట్లేదు. ఈ కొంచెం డబ్బుతో మన కష్టాలు తీరవు కానీ పబ్బుకి వెళ్ళి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం. నువ్వు డబ్బుల గురించి తర్వాత ఆలోచించవు కానీ ముందు పార్టీ చేసుకుందాం దా. శ్రద్ధ, ఐఎమ్ రియల్లీ సారీ. టెన్షన్లో ఏదేదో వాగేశాను. ఇట్స్ ఓకే రాకీ. నీ ప్లేస్లో నేనున్నా అలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. లెట్స్ గో. ఓకే. యు ఇడియట్! వద్దు బాస్, మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. లెట్స్ ఎంజాయ్. తప్పుకోరా. ఛా!
ఏయ్, ఇంకొకసారి అమ్మాయిల జోలికెళ్ళావో తాట తీసేస్తా. అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఎప్పుడూ తోడుగా ఉండాలి. మన దేశంలో ఇలా రేపులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆడపిల్లలు వేసుకునే చిన్న చిన్న డ్రెస్సులు కాదురా, నీలాంటి ఎదవల చెడు చూపురా. కనిపించని ఆ దేవతలకి భక్తితో పూజలు చేస్తారు, గుడులు కడతారు, పల్లకీలు కూడా మోస్తారు. కానీ సాక్షాత్తు దేవత రూపంలో ఉన్న ఆడవాళ్ళని చూస్తే మాత్రం ఎందుకురా ఇలా కుక్కల్లా ప్రవర్తిస్తారు మీరు? అలాంటి ప్రతి అమ్మాయికి ఒక నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, ప్రేమించే మగాడు కూడా ఉంటాడురా. అమ్మాయిల్ని చెడు దృష్టితో చూసే నీలాంటి యదవల్ని దండించడానికి నాలాంటి ఒక మగాడు కూడా వస్తాడురా. ఏ ఇక చాలు గురు, ఇంకా కొడితే చస్తాడు. రై పోరా, మాతో పెట్టుకుంటే ఇలాగే. ఏయ్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురు చెప్తాను రా. శ్రద్ధ నువ్వురా.